అమ్మ మీరు ఇంతమంది మహిళలు ఉన్నారు. మొన్న ఈ మధ్యన పార్లమెంట్ లో హోంశాఖ సహాయ మంత్రికి అడిగిన ప్రశ్నకి మహిళల పైన ఎన్ని నేరాలు జరిగినాయి, ఆడపడుచుల పైన ఎన్ని నేరాలు జరిగినాయి అంటే ఇది అఫీషియల్ గా ఇచ్చిన రికార్డ్ అమ్మా. ఇది కేవలం మద్యం మత్తుకు సంబంధించి అంట. మద్యం మత్తులో 52,000 మహిళల పైన నేరాలు జరిగినాయి. ఇది పార్లమెంట్ లో చెప్పింది. ఎంతమంది? 52,000 మహిళల పైన దాడులు చేశారు మద్యం మత్తులో. నువ్వు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ఎంకరేజ్ చేస్తా 52,000 ఆడపడుచుల మీద దాడి చేయించావు జగన్. దానికి నువ్వే బాధ్యత తీసుకోవాలి. 32 మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంపేశావు జగన్. దానికి నువ్వు బాధ్యత తీసుకో. అక్కడతో ఆగలా. 60 రూపాయలకి ఇదివరకు క్వాలిటీ మందు వచ్చేది. నువ్వేం చేసావు? మద్యపాన నిషేధం అని చెప్పి ఆ భూమ్ అని ఆంధ్ర గోల్డ్ నానా చెత్త నువ్వు పెట్టావు. ఈ రోజున ఆ నాసిరకం మద్యం ఏం చేస్తుంది సార్? మనుషుల్ని చంపేసే వాళ్ళని చంపేస్తుంది. అవి కాకుండా నాడీ వ్యవస్థను నాశనం చేస్తా ఉంది. మానసికంగా గందరగోళం సృష్టిస్తా ఉంది. 3 లక్షల బెల్ట్ షాపులు జగన్ వచ్చిన తర్వాత. తెలుగుదేశం ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు? నేను మాట్లాడాను కదా అప్పటికి బెల్ట్ షాపుల గురించి. 151 సభ్యులు వస్తే నువ్వేం చేసావు? 3 లక్షల బెల్ట్ షాపులు చేసావు. అప్పుడు 1,60,000 అంటే నువ్వు 3 లక్షలు చేసావు జగన్ బెల్ట్ షాపులు. కాకుండా 30,000 కోట్లు రేపొద్దున అందరికి పంచడానికి ఆరోగ్యాలు నాశనం చేసావు. తాళిబొట్లు తెంపావు. మళ్ళీ నువ్వు ఓట్లు కొనడానికి 30,000 కోట్ల రూపాయలు నువ్వు దోచి పక్కన పెట్టావు.